రోమిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును అనే మాట. చాలా సందర్భాల్లో చాలామంది దేవుడు నన్ను వాడుకోవాలి అని ఆశపడతారు. చాలామంది దేవుడు నాతో మాట్లాడాలి అని ఆశపడతారు. మరికొంతమంది అసలు దేవుని దృష్టిలో నేను అసలు కనబడుతున్నానా, నేనున్నా నా దృష్టిలో, ఆయన దృష్టిలో ఎప్పుడైనా దేవుడు నాతో మాట్లాడితే బావుండు అనుకుంటూ ఉంటారు చాలామంది. అనేక సందర్భాలలో దేవుడు కూడా ఎవనిని కరుణింతునో వానినే కరుణిస్తాను అనే మాట మనం చూస్తాం. దేవుని దృష్టిలో ఎవరున్నారో వారు ప్రత్యేకించబడిన వారుగా మనం బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు చూస్తాం. ఉదాహరణకి మోషే యొక్క అన్న అహరోను ఉన్నా కూడా అహరోనుని దేవుడు నాయకత్వ బాధ్యతలు అప్పగించలేదు, కానీ మోషేనే వాడుకోవాలి అనుకున్నారు ఆయన. 40 సంవత్సరాలు ఆయన ట్రైనింగ్ ఇచ్చి మోషేను తీసుకుని వెళ్ళారు. అలాగే యోనా ఉన్నాడు ప్రవక్త. చాలామంది ప్రవక్తలు ఉండి ఉండొచ్చు ఆ దినాలలో కూడా, కానీ యోనా నేను వెళ్ళను అనేటువంటి ప్లేస్కి నేను వెళ్ళనయ్యా అని చెప్పినా కూడా, అక్కడ నుంచి తప్పించుకోవాలనుకున్నా, పారిపోవాలనుకున్నా కూడా ఆయననే ఉపయోగించుకోవాలనుకున్నాడు ఆయన. అలాగే నీతో నాతో దేవుడు ఒకవేళ ఏమైనా మాట్లాడాలి అనుకుంటే, నీవు దేవుని ప్రణాళికలో ఉంటే ఆయన నీ కొరకు చాలామందితో మాట్లాడతారు. అవును, నీ కొరకు చాలామందితో మాట్లాడతారు. మనం ఉదాహరణకి చూస్తే యోనా పారిపోతున్నాడు. పారిపోతూ ఉన్నప్పుడు దేవుడు తుఫానుతో మాట్లాడాడు. అవును కదా, తుఫానుతో మాట్లాడి అక్కడికి తుఫాను వచ్చేలాగున తుఫానుకి ఆజ్ఞ ఇచ్చారు దేవుడు. ఒక సందర్భంలో నీటిలో శిష్యులతో బయలుదేరి వెళుతూ ఉంటే తుఫానును ఆగిపోమ్మని చెప్పారు కదా దేవుడు. ఇక్కడ యోనాతో దేవుడు మాట్లాడాలి అనుకున్నప్పుడు తుఫానును రమ్మని ఆజ్ఞాపించారు. అప్పుడు తుఫాను వచ్చింది, వాడు అల్లకల్లోలం అయిపోతుంది. అప్పుడు అక్కడ వాళ్ళందరూ వారి వారి దేవుళ్ళకి మ్రొక్కుతూ ఉన్నారు. ఓడలో ఉన్నటువంటి అన్యులతో కూడా మాట్లాడతాడు దేవుడు. ఆ తరువాత చేపతో మాట్లాడాడు దేవుడు. ఆ తర్వాత సొర చెట్టుతో కూడా మాట్లాడాడు దేవుడు. ఆ సొర చెట్టును తొలిచేటువంటి పురుగుతో కూడా మాట్లాడాడు. అది పురుగు అంటే ఎంత ఉంటుంది, చాలా చిన్నది కదా. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే, దేవుడు నీతో మాట్లాడాలి అనుకుంటే నీ గురించి చాలామందితో మాట్లాడతాడు దేవుడు. ఒక మీటింగ్కి ఎక్కడికైనా నువ్వు వెళ్ళినప్పుడు ఆ మీటింగ్లో కొన్ని వేల లక్షల మంది ఉండొచ్చు, కానీ టార్గెట్ నీవైనప్పుడు నీతోనే సూటిగా మాట్లాడతాడు దేవుడు. కాబట్టి ఈరోజు నా నుంచి కూడా నీతోనే మాట్లాడుతున్నారు కనుక ఎవరిని కరుణిస్తాడో వానినే కరుణిస్తాడంట ఆయన. ఎవని ఎడల జాలి చూపిస్తాడో వాని ఎడల జాలి చూపిస్తాడంట ఆయన. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వారి వల్ల ఏమీ లేదు, కానీ అంతా ఆయన చేతుల్లో ఉంది. ఆయన కరుణించుట అనేది ఆయన వల్లే అవుతుంది. కాబట్టి ఆయన కరుణ మన మీద ఉండాలని అడగాలి, ప్రభువాని వేడుకోవాలి. కొందరిని ఆయన ముందుగానే నిర్ణయించుకుంటారు, మరికొందరిని వారి గుణలక్షణాలను బట్టి దేవుడు ఇష్టపడి పిలుస్తారు. ఎస్తేరు అక్కడికి వచ్చినప్పుడు ఆమెను చూచినప్పుడు అందరికీ దయ కలిగిందంట. హల్లెలూయా. అలా రూతును కూడా ముందునే నిర్ణయించుకున్నారా? ఆమె యొక్క ఒక్క నిర్ణయము ద్వారా ఆమె జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చి బోయజుతో మాట్లాడాడు దేవుడు కదండి. కాబట్టి ఈరోజు ప్రభువా నీ కరుణ నా మీదకి దిగి రానియండి, నాతో మాట్లాడండి, నన్ను కరుణించండి అనే ప్రార్థన ఖచ్చితంగా నీ వైపుకి ఆయన దృష్టిని మరలిస్తుంది. ఎందుకంటే గుడ్డి భర్తిమయ్యి కేకలు వేస్తున్నాడు. యాక్చువల్గా పక్షవాత రోగి ఆ కోనేటి దగ్గర ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఈయనే నడిచెళ్ళారు యేసయ్య. గుడ్డి భర్తమయ్యి రోడ్డు మీద ఉన్నప్పుడు ప్రభువేం అక్కడ ఆగలేదు, ఆయన కేకలు విని ఆగారు. ఎలాగనో ఈరోజు నీవు కరుణించవా అని అడిగితే కరుణిస్తారు ఖచ్చితంగా. కృపాకాలంలో మనం ఉన్నాము. దావీదు కుమారుడా కరుణించయ్యా, నజరేతువాడా నన్ను కరుణించని ఈరోజు నీవు అడిగితే ఆయన దృష్టిలో నీవు పడతావు. కాబట్టి ఈరోజు ఉదయకాల సమయం అలా ప్రార్థన చేస్తావా? నిన్ను ఖచ్చితంగా ఆయన కరుణించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. నీ గురించి చూడండి ఎంతమందితో మాట్లాడతాడు. ఈరోజు నాతో మాట్లాడారు కదా, నీతో మాట్లాడమని. ఇట్టి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ ఉదయకాల దీవెనలు మీకు వచ్చేలాగున ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను మీకోసం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి, ఈరోజు మీ బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా.
ఎవరైతే నీ మాట కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే నీ కృప కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే మా దేవుడు ఈరోజు ఈ వైపు వస్తే బాగుండు, దావీదు కుమారుడానికి కేకలు వేయాలని ఉంది అని ఆరాటంతో ఉన్నారో, దేవా ప్రతి వారిని ఈరోజు మీరు దర్శించమని, దేవా దృష్టించమని, మీ పాదాలు అక్కడ నిలిపి వారిని స్వస్థపరచమని, బాగు చేయమని, మాట్లాడమని, దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.